హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్. ఇంగ్లీష్లో యామ్, ఈజ్, ఓ, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, టు, డస్, డిడ్, విల్, వుడ్, షాల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, డేర్, నీడ్, ఆట్, యూజ్, టు ఉంటాయి కదా. చాలామందికి ఇందులో హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ యూజ్ చేయాలి, సో చాలా కన్ఫ్యూజన్ అనమాట. మన ఛానల్లో రోజుకి ఏదో ఒక విషయం చెప్తాను, వినండి. ఇప్పుడు చాలామందికి ఏంటంటే హ్యాడ్ ఎక్కడ పెట్టాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది, ఓకే, రైల్వే స్టేషన్. ఇది నువ్వు వచ్చేసరికి రైల్వే స్టేషన్కి ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ ఏం జరిగింది, ట్రైన్ వెళ్ళిపోయాక నువ్వు వచ్చావు అంటే ఫస్ట్ ఇది జరిగింది, ఓకే. ఇది సెకండ్ జరిగింది. నేను అలా వచ్చానో లేదో ట్రైన్ వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వేమంటావు, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. హ్యాడ్ ఎక్కడ పెడుతున్నావు అంటే ఫస్ట్ జరిగిన గతంలో రెండు విషయాలు జరిగినాయి, రెండు యాక్షన్స్. ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి, ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది, అందుకని హ్యాడ్ పెడతాం. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను అలా స్టేషన్కి వచ్చానో లేదో, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. రీచ్డ్ ఈడీ ఉంది కదా, అన్నిటికీ ఈడీలు రావులే, ఓకే. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను అలా స్టేషన్కి వచ్చానో లేదో. సెంటెన్స్లో వెన్ ఐ రీచ్ ద స్టేషన్ అని పెట్టానని ఫస్ట్ ఇది జరిగింది అనుకోకూడదు. ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇదే జరిగింది. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఒక్కోసారి మనం ఏం చెప్తాం, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ఫస్ట్ యాక్షనే ఫస్ట్ పెడతాం సెంటెన్స్లో. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ఎందుకంటే ఇక్కడ రెండు గమనించాలి. నేను చాలా కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చానురా, అయినా ట్రైన్ వెళ్ళిపోయిందని నీ గురించి చెప్పుకోవాలనుకుంటే వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను అలా వచ్చానో లేదో ట్రైన్ వెళ్ళిపోయిందిరా. ఒక్కోసారి ట్రైన్ ఇంపార్టెంట్ నీకు, ఇంకా వేరే ఆప్షన్ లేదు నీకు, వెళ్తే ట్రైన్లోనే వెళ్ళాలి. సో ట్రైన్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటావు, ఫస్ట్ అది పెడతావు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ వెళ్ళిపోయిందిరా, నేను అలా వచ్చానో లేదో. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్. సో గతంలో రెండు యాక్షన్స్ జరిగితే మొదట జరిగిన యాక్షన్కి హ్యాడ్ పెట్టాలి. రెండోది అంటే నువ్వు రావటం అనేది జరిగింది, కానీ నువ్వు వచ్చేలోపు ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే రెండో యాక్షన్ ఏంటి, నువ్వు రావటం అనేది కూడా జరిగింది గతంలోనే. ఈ రెండు గతంలోనే జరిగాయి. గతంలో ఫస్ట్ ఏం జరిగింది, సెకండ్ ఏం జరిగింది అనేది చూసుకోవాలి ఇక్కడ.